వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిల్చును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. మరొకసారి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని ఉద్దేశించి ప్రేమను గురించిన లోతైన సత్యాలను నేర్పించే ఈ భాగంలో నుండి ఈ ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈస్ ఏ బిలీఫ్, విశ్వాసము. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే క్రైస్తవ లోకంలో మనకు కావలసిన వాటిలన్నిటినీ, కంటికి కనిపించని వాటిని విశ్వసించేది, కంటికి కనిపించని, చెవికి వినపడని, హృదయానికి గోచరము కాని వాటిలన్నిటినీ గ్రహించడానికి కూడా విశ్వాసము అనేది దేవుని వాగ్దానాలను మనం గ్రహించడానికి అదొక సోపానముగా, మెట్టుగా కనిపిస్తూ ఉంది. ఉదాహరణకి ఒక చిన్న పిల్లవాడిని తండ్రి చేత్తో తీసుకొని పైకి ఎగరేస్తున్నప్పుడు ఆ పిల్లవాడు నవ్వుతూ ఉంటాడు. ఎందుకనంటే నా తండ్రి నన్ను విడిచిపెట్టడు, ఆయన పట్టుకుంటాడు అనే విశ్వాసంతో, నమ్మకంతో, తండ్రి పైన ఉన్న నమ్మకం ఎలాంటిదో మనం కూడా దేవుని వాగ్దానాల పట్ల, మనం కూడా దేవుని యొక్క కార్యాలన్నిటి పట్ల అలాంటి పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి అనేది ఈ ఉదయకాల సమయంలో మనం జాగ్రత్తగా గ్రహించాల్సింది. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ బాండ్, అనుసంధానము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 3 శ్రేష్టమైనవి, నిలిచేవి రాయబడ్డాయి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అన్న మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి 3 ఒక భవనాన్ని కట్టడానికి ఇటుకలను ఎలాగైతే ఒకదానితో ఒకటి అనుసంధానం చేయబడతా ఉన్నాయో, ఉదాహరణకి వర్తమాన కాలంలో ఉన్న ప్రేమ భూతకాలానికి సంబంధించిన విశ్వాసాన్ని, భవిష్యత్ కాలానికి సంబంధించిన నిరీక్షణని, రెండింటిని సిమెంట్ లాగా కలిపి ఉంచుతుంది. అది మన సంఘాలకే కానీ, అది మన కుటుంబాలకే కానీ ఈ 3 లక్షణాలతో, గుణగణాలతో కూడిన అనుబంధం, ఆ బంధాలు మనం కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ బెస్ట్, శ్రేష్టమైనది. ఈ 3 మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే శ్రేష్టమైనది ప్రేమే అని రాయబడతా వచ్చింది. అంటే ఈ ఉదయకాల సమయంలో ప్రేమ అనేది దాని పొడవు కానీ, దాని వెడల్పు కానీ, దాని లోతు కానీ, దాని ఎత్తు కానీ ఎవరు చూడలేము, ఎవరు దాన్ని సంపూర్తిగా కనుగొనలేము. దేవుని ప్రేమ అనంతమైనది అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఉదాహరణకి సృష్టిలో ఉన్న ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి దాని ఒడ్డున నిలబడి దాన్ని చూస్తూ ఉంటే నీరు అంతము లేని నీటి వనరులు మనకు కనిపిస్తూ ఉంటాయి. లోకంలో ఉన్న ఇవే అంతం లేనిగా మనకు కనిపిస్తూ ఉంటే దేవుని ప్రేమ మన పైన ఎంత అమితంగా, ఎంత అంతము లేనిదిగా, ఎంత పెద్ద స్థాయిలో ఉందో మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అందుకే దేవుని ప్రేమ, మన ప్రేమ కూడా అది శ్రేష్టమైనదిగా ఉండాలి అని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ బ్లెస్సింగ్, దీవెన. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వీటిలన్నిటినీ, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ కలిగి ఉండటం ఒక విశ్వాసికి, క్రైస్తవుడికి అది ఆధ్యాత్మిక సంబంధమైన ఆశీర్వాదానికి మూలంగా కనిపిస్తూ ఉంది. ఉదాహరణకి అన్నీ ఉండి కూడా ప్రేమ లేకపోయినా, అన్నీ ఉండి కూడా విశ్వాసం మనం ప్రదర్శించలేకపోయినా మనము వ్యర్థులంగానే కనిపిస్తూ ఉన్నాం. కానీ మన దగ్గర ఏ వనరు లేకపోయినా, పేదవారం అయిపోయినా ఇతరులు ప్రేమించే ప్రేమ, మనము దేవుని పైన సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉంటే మనము అత్యధికమైన ఐశ్వర్యవంతులంగా పరలోకపు దేవుని దృష్టిలో కనిపిస్తూ ఉన్నాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, శ్రేష్టమైన ఈ ప్రేమను, అగాప ప్రేమ మా మీద కుమ్మరించి మేము కూడా లోకానికి నీ ప్రేమను తెలియజేసేవారంగా ఉండాలి అని మాకు విశ్వాసాన్ని, నిరీక్షణను అనుగ్రహిస్తూ వచ్చినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.